రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనయుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ ప్రగతి నివేదన యాత్ర 8వ రోజు యాచారం మండలం చౌదరిపల్లి గ్రామానికి చేరుకుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పాదయాత్ర సాగుతుందని, గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవటమే ప్రగతి నివేదన పాదయాత్ర ముఖ్య ఉద్దేశమని ప్రశాంత్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయో లేదో తెలుసుకుంటున్నారని, గ్రామస్తులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచే విధంగా బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడతారని తెలిపారు. కమ్యూనిటీ హాల్, డ్రైనేజీ వంటి చిన్న చిన్న సమస్యలపై ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడి తక్షణమే పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ కేవలం మీ గ్రామంలోనే చెందుతున్నాయి. ఇట్లా మన మండలంలో కానీ, మన రాష్ట్రంలో కానీ ప్రతి గ్రామంలో కూడా చెందుతున్నాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున మనం ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మీరు అందరు కూడా చూసారు, గతంలో ఎప్పుడు కూడా లేదు. రైతులకు ఎవరు కూడా రైతు బంధు ఇవ్వలేదు. పేదింటి ఆడపిల్ల పెళ్లి కోసం ఎవరు కూడా కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు. ఎవరు కూడా ఇంటింటికి మంచి నీళ్లు కనెక్షన్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఇంతకుముందు ఎవరు కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో జరిగినాయని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని